హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ పెన్ డ్రైవ్కి ఎలా లాక్ చేయవచ్చో దానికోసం కొన్ని సాఫ్ట్వేర్స్ చెప్తాను. దాని గురించి తెలుసుకోబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ రోజు మీ మెయిల్లో పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, దానికోసం మీరు డిఫాల్ట్గా ఉండే వేని కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు మై కంప్యూటర్ ఓపెన్ చేశారనుకోండి, మై కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు విండోస్ 7, 8, 10లలో ఏముంటుంది అంటే ఇప్పుడు మీరు ఏ డ్రైవ్ని అయితే లాక్ చేయాలనుకుంటున్నారో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు టర్న్ ఆన్ బిట్ లాకర్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ యూజ్ ఏ పాస్వర్డ్ టు అన్లాక్ ద డ్రైవ్ అని చూసారు. ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఓన్లీ పెన్ డ్రైవ్గానే కాదు, మీరు కావాలనుకుంటే సి డ్రైవ్, డి డ్రైవ్ కూడా లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే డిఫాల్ట్ వే. అంటే ఆల్రెడీ ఎటువంటి ఇన్స్టాల్ ఉన్న సాఫ్ట్వేర్స్, ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా లాక్ చేయడం. అలా కాకుండా మీరు సాఫ్ట్వేర్ ద్వారా లాక్ చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను. ఈ సాఫ్ట్వేర్స్లో మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దానిలో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వెరాక్రిప్ట్ అని ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా, దాని నుంచి ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఇంతకుముందు బిట్ లాకర్ ద్వారా ఎలా అయితే లాక్ చేశారో అలాగే మీరు ఏంటంటే దీన్ని యూజ్ చేసి కూడా మీ యూఎస్బీ డ్రైవ్కి లాక్ చేసేయచ్చు అన్నట్టు. ఓకే, సో అలాగే మనకు చూడండి storagecrypt.com అని ఉంటుంది. దీనిలో నుంచి కూడా మనం ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మన పెన్ డ్రైవ్కి లాక్ చేసేయచ్చు. అలాగే మీరు చూసినట్టయితే ఇంకొకటి descriptor.net అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళి కూడా మనం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఇవ్వమని అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చేసి లాక్ చేసేయచ్చు. అలాగే చూడండి gnupg.org అని ఉంటుంది. దీనిలో నుంచి కూడా మనం ఏంటంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఈజీగా మన పెన్ డ్రైవ్కి లాక్ చేయొచ్చు. అలాగే సైప్రిక్స్ అనే ఈ సైట్ ఉంటుంది. ఓకే, సో దీనిలో కూడా మనకి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా డౌన్లోడ్ దొరుకుతుంది. మనం పేడ్ తీసుకుంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి, సో అలా కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా చూడండి ఈ సైట్లో మనం చూసుకున్నట్టయితే చూడండి పాస్వర్డ్ ప్రొటెక్ట్ యూఎస్బీ అని ఉంది, ఫోల్డర్ లాక్ ఉంది, తర్వాత హైడ్ డాటా అని ఉంది. చాలానే ఉన్నాయి. ఈ టూల్స్ కావాలంటే మీరు వీటిని కూడా ట్రై చేసి చూడవచ్చు. అలాగే మనకు చూడండి ఇక్కడ రిమోరా యూఎస్బీ డిస్క్ గార్డ్ అని ఉంటుంది. ఓకే, సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మన యూఎస్బీ పెన్ డ్రైవ్కి లాక్ పెట్టేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే యూఎస్బీ డిస్క్ సెక్యూరిటీ అనే ఈ సైట్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి రోహోస్ మినీ డ్రైవ్ అని ఉంటుంది. దీన్ని యూజ్ చేసి కూడా మనం లాక్ చేయొచ్చు. అలాగే kakasoft.com అనేలోకి వెళ్ళి ఇక్కడ యూఎస్బీ సెక్యూరిటీ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళేసి కూడా మనం ఏంటంటే డౌన్లోడ్ చేసి మన పెన్ డ్రైవ్కి లాక్ చేయొచ్చు. కాకపోతే వీటిలన్నింటిలో బెస్ట్ నాకు అనిపించింది ఇంతవరకు నేను ట్రై చేసింది ఏంటి అంటే అవన్నీ సాఫ్ట్వేర్స్ కూడా ట్రై చేసి చూసాను, అవి కూడా ఓకే. కాకపోతే మీరు ఏంటంటే మళ్ళీ దాన్ని వేరే కంప్యూటర్కి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మన పెన్ డ్రైవ్లో ఆ సాఫ్ట్వేర్ ఏదైతే మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి అయితే పెన్ డ్రైవ్కి లాక్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్ అనేది మన పెన్ డ్రైవ్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో అది మనం తీసుకెళ్ళి మళ్ళీ వేరే కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే పాస్వర్డ్ అడుగుద్ది, లేదా మనకి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్ డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు అదే సాఫ్ట్వేర్ అందులో కూడా ఉంటుంది. మనకు ఒకవేళ నెట్ ఉంటే ఆ నెట్ ద్వారా మనం ఏంటంటే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని అన్లాక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఎటువంటి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయకుండా లాక్ పెట్టాలి అంటే ఈ టర్న్ ఆన్ బిట్ లాకర్ అని ఉంటుంది. బిట్ లాకర్ బెస్ట్. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.